యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అది యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఎవరో అతను మీకు తెలుసు. పెద్ద శబ్దంతో చెప్పండి, ఎవరు? రైట్. సౌలు సమూయేలు ద్వారా ఈ మాట పొందినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? పెద్దగా చెప్పండి, ఇంకా చెప్పండి. గొర్రెలు కాస్తున్నాడా? అసలు పుట్టలేదు. ఈ మాట అన్న తర్వాత ఇంకా 8 ఏళ్ల వరకు కూడా దావీదు పుట్టలేదు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత పుట్టాడు దావీదు. 30 సంవత్సరాల ప్రాయంలో ఏలట మొదలుపెట్టాడు. 2 సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ ఘట్టం జరిగింది. అంటే టోటల్గా సౌలుకు 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా చెప్పేశాడు, నా మాట గైకొనలేదు గనక అతన్ని రాజుగా యాక్సెప్ట్ చేయను. శాశ్వత కాలం అతని సంతానపు వారిని ఉంచుదాం అనుకున్నాను, కానీ అతడు లక్ష్య పెట్టక నా మాట తిరస్కరించినందున అతన్నిక పక్కన పెట్టేస్తున్నాను. రాజ్యం అతని నుండి తొలగించి నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుక్కున్నాను, అతనికి ఇస్తానన్నప్పుడు సౌలు వయస్సు 32 సంవత్సరాలు. టోటల్గా సౌలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలిన కాలము 2 సంవత్సరాలు అనుకుంటున్నారా? కాదు, 40 సంవత్సరాలు. ఇది మనకి అపోస్తల కార్యముల్లో ఉంది. ఒక్కసారి చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. 40 ఏండ్ల వరకు దయచేసెను. 30 ఏండ్ల ఈడుగలవాడై పరిపాలన మొదలుపెట్టిన సౌలు సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు ఏలాడు. అప్పుడు టోటల్గా సౌలు ముగింపు ఘట్టం జరిగేటప్పటికి టోటల్గా సౌలు ఏజ్ ఎంత? 70 సంవత్సరాలు. దావీదు రాజు అయ్యేటప్పటికి దావీదు వయసు ఎంత? చూద్దాం, చూడండి. ఆ సమూయేలు గ్రంథంలోనే 2 సమూయేలు తీసుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనం చదువు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి. దావీదు ఎన్ని సంవత్సరాల వాడే ఏలనారంభించాడు? 30 ఏళ్ళు. రైట్. దావీదుకు 30 వచ్చేటప్పటికి సౌలుకి ఎంత వయసు? సౌలుకు 70 వచ్చినాకనేగా దావీదు రాజు అయింది. సౌలు 30 ఏళ్ల ఈడు గలవాడై 40 ఏళ్ళు ఏళ్ళాడు. అప్పుడు సౌలు కాలం ఎంత? ఏందండి, ఎవరు చెప్పరు? 70 సంవత్సరాలు. అంటే సౌలుకు 70 వచ్చేటప్పటికి దావీదుకు 30 వచ్చినాయి. అంటే సౌలు ఏ వయసులో ఉన్నప్పుడు దావీదు పుట్టాడు? పెద్దగా చెప్పాలి, పెద్దగా 40 ఏళ్ళ వయసు. సౌలుకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దావీదు పుట్టాడు. ఎవరికి? యెషయికి. సౌలుకి సమూయేలు ఈ మాట చెప్పినప్పుడు, నీ దగ్గర నుండి రాజ్యం తీసి తన చిత్తానుసారమైన మనసు గలవానికి ఇస్తాడనే మాట సౌలుకు చెప్పినప్పుడు సౌలు వయసు ఎంత? 32. ఇప్పుడు అర్థమైందా? అంటే ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా 8 ఏళ్ళు, అంటే ఇంకా అప్పటికి సౌలుకి 40 ఏళ్ళు వస్తాయి. 32లో ఈ మాట పొందాడు. తర్వాత 8 ఏళ్ళు గడిస్తే 40 ఏళ్ళు వస్తాయి. ఆ 40 ఏళ్ళు ఈయనకు వచ్చినప్పుడు దావీదు అప్పుడు పుట్టాడు. అంటే దావీదు అనేవాడు అసలు భూమి మీద పుట్టక మునిపే, కనీసం తల్లి గర్భంలో పడక మునిపే 8 ఏళ్ల ముందే సమూయేలు చేత దేవుడు ఏం పలికిస్తున్నాడో తెలుసా? తన చిత్తానుసారమైన మనస్సు గల యొకనిని దేవుడు కనుగొన్నాడు అని చెబుతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు కనుగొన్నాడు? వాళ్ళ అమ్మ కడుపులో ఇంకా దావీదు పడకముందే చూసేశాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఆయన జ్ఞానం ఏంది, ఆయన మేధాశక్తి ఏంది, ఆయన ఆ పవర్ ఏంది అసలు ఆయన ఎప్పుడు ఎరుగున్నాడు మనల్ని? అమ్మ కడుపులో మనం పడక మునిపే ఎరుగున్నాడు. చూడు, దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని బట్టి మీకేమర్థమైంది? యోసేపు జీవితంలో, యోసేపు ఏర్పాటు విషయంలో కూడా దేవునికి ఇదంతా ముందే తెలుసు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని దావీదు ఎలా చెప్పాడో తెలుసా? ఇది ఎరిగిన వాడే చెప్పాడు. తెలుసు దావీదుకు దేవుడేందుకు తెలుసు, కాస్త కూస్తో. ఇప్పుడు చెప్తా. రాహేలు లేకపోతే ఏం పోయింది అంటే యోసేపు లేడు. యోసేపు కావాలంటే రాహేలు కావాల్సిందే. యోసేపు లేకపోతే మిగిలిన వాళ్ళు కరువు కాలంలో చచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ మిగిలిన కొడుకులు అనగా మిగిలిన గోత్రాలు 11 గోత్రాలు బతికుండాలి అంటే యోసేపు కావాలి. యోసేపు కావాలంటే రాహేలు కావాలి. రాహేలు కావాలంటే యాకోబు 14 ఏళ్ళు ఊడిగం చేయాలి. ఇప్పుడు ఒకదానికొకటి లింక్ చూడండి. ఒకవేళ యోసేపు లేడనుకో, ఇప్పుడు ఇవన్నీ లేవనుకుందాం. యాకోబుకు రాహేలు లేదు, రాహేలుకు యోసేపు లేడు, యోసేపు ఆ 11 గోత్రాలని కాపాడలేదనుకో. 11 గోత్రాల్లో ఒక గోత్రం యూదా గోత్రం. ఆ యూదా గోత్రం లేకపోతే రక్షకుడు రాడు, రక్షకుడు లేడు. టోటల్గా ఈ లింక్ అంతా పోయి యేసు దగ్గర ఆగింది. చూడు, మనం కాళ్ళ ముందు చూపు చూసి ఏదో ఆలోచనలు చేసుకుంటాం. అసలు ఎక్కడికెక్కడికి లింక్ పెడతాడో, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎక్కడ కదిలిస్తాడో, ఎలా తోడు చేస్తాడో, అసలు ఎవరి నుంచి ఏమేమి రప్పిస్తాడో మన మైండ్ పోయిద్ది ఆలోచన చేస్తే. అంత జ్ఞాన సంపన్నుడు ఆయన. దేవునికి మహిమ. ఆశ్చర్యంగా లేదు? యూదా గోత్రంలో నుంచి రావాల్సినటువంటి రక్షకుడిని దృష్టిలో పెట్టుకొని ఇక ఆ రక్షకుడు రావడానికి మొత్తం ఈ డిజైన్ అంతా చేశాడు. యాకోబు అన్న మీద గొడవ వేసుకొని అన్నను మోసం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు, అక్కడికి పోయినాక అక్కడ మావయ్య దగ్గర వివాహం అయ్యేటట్టు లేయాని చేశాడు, రాహేల్ని చేశాడు, బిల్హా, జిల్పా, మొత్తం నలుగురికి 12 గోత్రాలు. నలుగురికి పుట్టిన సంతానమే 12 గోత్రాలు. ఆ నలుగురిలో ఒక్కతే రాహేలు. ఆ రాహేలు కూడా దేవుడు ఆలస్యంగా ఇచ్చాడు యోసేపుని. అల్లాడిపోయింది, గందరగోళం అయిపోయింది. అయితే చక్కనిది. యోసేపును కన్న తర్వాత బెన్యామీను కూడా కని తర్వాత చనిపోతుంది అర్ధాంతరంగా రాహేలు. తన ప్రియమైన భార్య చనిపోయినందున ఆమె కుమారుడైనటువంటి యోసేపును స్పెషల్గానే ప్రేమిస్తాడు యాకోబు. ఇప్పుడు యోసేపు బాల్య దినముల నుండే దేవుడు యోసేపును దర్శిస్తుంటాడు. స్వప్న దర్శనం ఇస్తాడు యోసేపుకి, కలలో. యోసేపుకి ఆ తలాంత్ ఇచ్చాడు దేవుడు. కళ వస్తే దాని భావాన్ని చెప్పగలిగే శక్తి అతనికి ఉంది. ఈ శక్తి దానియేలుకు కూడా ఉంది. కొంతమంది కలగంటారు, దాని భావం తెలియదు, దాని భావాన్ని నిర్వచించలేరు. ఎందుకంటే దేవుడు స్వప్నంలో గూఢభావంతో మాట్లాడతాడు. డైరెక్ట్గా విషయం చెప్పడు, గూఢభావంతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మాత్రం అరుదుగా డైరెక్ట్గా, అత్యవసరమైతే డైరెక్ట్గానే చూపిస్తాడు. దాదాపు చాలా వరకు మార్మికంగా చూపిస్తుంటాడు. అవి ఎలాగో యోసేపు స్టోరీలోనే మనకు దొరుకుతుంది. ఓసారి ఒక కళ వచ్చింది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య, మన చేలు ఉన్నాయి కదన్నయ్య, చేల్లో
జొన్న, గోధుమ కంకులు ఉంటాయి కదా, కంకుల్ని దంట్లు అంటారు. చొప్పని కట్టలు కడతారు. జొన్న చొప్ప తెలుసా? ఎంతమంది తెలుసు? దాదాపు అందరికీ తెలుసు. తెలియకపోతే జొన్న పండుద్ది కదా, ఆ జొన్న మొక్కలు అన్నమాట, వాటిని చొప్ప అంటారు. చొప్ప దంటు అంటే లోపల చూడటానికి కట్టెలాగా ఉంటుంది కానీ అంత తేలిగ్గా ఉంటుంది, బెండ్ అన్నమాట. కొంతమంది ప్రశ్నలు వేసేటప్పుడు సత్తా లేని ప్రశ్న వేస్తే చొప్పదండు ప్రశ్నలు అంటారు. చొప్పదంటు ప్రశ్నలు అంటే ఏంటి? పసలేని ప్రశ్నలు వేస్తారన్న దానికి అట్లా అంటారు. చొప్ప వాటిని పనలు కడతా ఉంటారు. ఈయనకు వచ్చింది కళ. అనయ్య కళ వచ్చిందంటే ఏం కలరా తమ్ముడు దా అన్న. నా చుట్టూ 11 పనలు సాష్టాంగ పడ్డాయి, మధ్యలో ఒక పన లేచి నిలబడ్డది అన్నయ్య. ఆ పనకి ఈ 11 పనలు సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య అన్నాడు. ఆహా, అర్థమైందిరా అన్నాడు. అర్థమేముందన్నయ్య, దేవుడు నన్ను అట్లా చేయబోతున్నాడు అంటే చెబుతున్నాడు అన్నాడు. ఎట్లా చేయబోతున్నాడు అంటే మీరందరూ నా కాలు మొక్కుతారంట అన్నాడు. మీరందరూ నా కాలు మొక్కుతారంట, మీరందరూ నాకు సాష్టాంగ పడతారంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందండి? కానీ అబద్ధమా నిజమా? దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఎప్పుడు తోడై ఉన్నాడు యోసేపుకి అంటే, యోసేపు పసికందుగా ఉన్నప్పుడు కాదు, తల్లి గర్భంలో పుట్టక మునిపే యోసేపును దేవుడు ఎరుగును. తల్లి గర్భమందు పడినది మొదలుకొని యోసేపును కాచుకుంటానే వస్తున్నాడు. యోసేపు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కాచుకుంటానే వస్తున్నాడు. యోసేపును తరచుగా స్వప్న దర్శనములు ఇస్తూ బలపరుచుకుంటూ భక్తిలో, ఆత్మీయతలో, ఆధ్యాత్మికతలో పెంచుకుంటూ స్పెషల్గానే డ్రైవ్ చేసుకుంటూ తెచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఆశ్చర్యం ఏంటో, దర్శనాలు ఒక దారి పోయినాయి, నెరవేర్పులు ఇంకో దారి పోయినాయి, రివర్స్ పరిస్థితులు వస్తున్నాయి అన్నీ. నాకు చెప్పిన వాగ్దానాలు ఎటు పోయినాయి, నాకు ఇచ్చిన దర్శనాలు ఎటు పోయినాయి. వాళ్ళు నా కాలు మొక్కటం చూపించావు, కాలు మొక్కటం ఏమో కానీ బేరం పెట్టారు. ఇప్పుడు నన్ను బేరం పెట్టి అమ్ముతున్నారు దేవా, ఏమిటి నా పరిస్థితి అని అడ్డు ప్రశ్న వేయాల. పిలిచినవాడు, చూపించినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. పిలిచినవాడు, నాకు విషయాన్ని చూపినవాడు, ఇది జరుగుతుంది అని నాకు ప్రామిస్ చేసినవాడు నమ్మదగినవాడు. యోసేపు ఒక్కటే తీర్మానం, మనుష్యరీత్యా బాధ కలిగిన నిజంగా యోసేపు బాధగా లేడు. తనెంతో ప్రేమించే తండ్రి, తనకు వాళ్ళ నాయన అంటే ఇష్టం, వాళ్ళ నాన్నకు కూడా యోసేపు అంటే ఇష్టం. తనకెంతో ప్రియమైన తండ్రిని ఎడబాసి రావాల్సి వచ్చినప్పుడు ఒక మనిషిగా యోసేపు ఎంతో ఆక్రోశించి ఉండాలి, దుఃఖపడి ఉండాలి. కానీ ఆశ్చర్యం మీకు చెప్పనా, యోసేపు ఎన్నో రకాల చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేశాడు. 2 స్థలాలలో యోసేపు మనకు స్పెషల్గా కనబడతాడు. ఏంటో చెప్పనా, పోతీఫెరో ఇంటికి బానిసగా తీసుకెళ్తాడు కదా. పోతీఫెరో అసలు ఒక బానిస ముఖం ఎలా ఉంటుంది? ఒక బానిస ముఖం కళకళలాడుతుంటుందా, వికారంగా ఉంటుందా? బానిసత్వం అంటేనే ఘోరమైన శ్రమ, అదొక శాపం లాంటిది. అంటే ఇక తనకంటూ ఏ స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్ర్యం ఉండదు. నాకు ఆకలైనా సరే అన్నం తినాది కాదు, నాకు బాధగా ఉన్నా సరే బాధగా ఉంది నేను పండుకుంటాను అంటానికి లేదు. కొంతమంది పాపం జాబ్స్ చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు, నిజంగా బానిసల్లాగానే ఉంటుంది ఆ జీవితం. కొంతమంది అల్లాడుతారు ఉద్యోగం చేస్తూ కూడా, ఇది ఒక బానిసత్వంలాగా అయిపోయింది నా బ్రతుకు. వాడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు స్పందించాలి, ఎప్పుడు పరిగెత్తమంటే అప్పుడు పరిగెత్తాలి. ఏమిటో నా కర్మ, పేరుకే ఉద్యోగం, ఏదో డబ్బులు వస్తున్నాయి తగలబడుతున్నాయనే కానీ ఎప్పుడు ఫోన్ వచ్చిందో, ఎప్పుడు పిలుస్తారని నిరంతరం టెన్షన్. మధ్యరాత్రి ఫోన్ చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, తినేటప్పుడు చేస్తారు, పరుండేటప్పుడు చేస్తారు, బంధువులు వచ్చినప్పుడు చేస్తారు. ఎప్పుడో పరిగెత్తాలే ఉండాలని కొంతమంది బానిస
ఫీలింగ్లో ఉంటారు. నిజమే, నిజమే. ఎంత బతకడానికి ఉపాధి అవసరమైనా మరి బానిసత్వ బతుకు ఏడ బతుకుతాం అని కొంతమంది విరక్తి చెంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉద్యోగం వద్దు, పాడొద్దని. అంతకంటే దారుణం బానిస. అందులో డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్ళారు. వాళ్ళందరూ తిని అంత అయిపోయిన తర్వాత రే తిను అంటే తినాలి, లేకపోతే తినకూడదు. ఇప్పుడు చెప్పండి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. యజమానికి పక్కింటోడి మీద కోపం వచ్చినా సరే అందుబాటులో బానిసుంటే పెటామని కొడతాడు, వాడిని దనలేడుగా. కొంతమంది భార్యలను అలా ఫీల్ అవుతారు, భర్తలు బానిసలాగా. ఎదుటోళ్ళ మీద కోపం వస్తే ఆ కోపం భార్య మీద చూపిస్తారు. పాపం నోరు లేనిది ఏమన్నది కదా, అదొక దుర్మార్గం. దేవునికి స్తోత్రం. కొంతమంది భార్యల్ని బానిసలుగా చూస్తారు. కొంతమంది పాపం అరుదుగా, తక్కువ మంది, ఎక్కువ మంది కనుక 100లో ఒక 20 కాదు, ఒక 10% ఉంటారు భర్తని బానిసలాగా చూసేవాళ్ళు ఉన్నారు. అవమానంగా మాట్లాడతారు, అందరిలో పాపం పరువు తీస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మరీ చొరవగా ఒక్కోసారి దెబ్బ కూడా కొట్టే భార్యలు ఉన్నారు. దరిద్రుడా అని బాధేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంది 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 అంటాడు అనుకో, ఏంది అవతల దరిద్రుడా అని తన్నేవాళ్ళు కూడా ఉంటారు. పాపం అట్లా దెబ్బలు తినే భర్తలు కూడా, వాళ్ళని కూడా చూశాను నేను. సరే, అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి వదిలేస్తున్నాను. మాకుండే బాధలు మాకుంటే నీకేం క్లాసులు బాగానే చెబుతావు, మరి అలాంటి భర్తను పెట్టుకొని బ్రతుకుతున్నాం మేము, నీకేం తెలుసు, నోరు మూసుకుంటే నేను నోరే మూసుకుంటా, మీరు అనుకోండి, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పద్ధతి కాదంటే మార్చుకోండి. దేవుడు ఒప్పుకోడంటే మారు మనసు పొందండి. బరి తెగిస్తే సావండి, మీ సావు మీరే సావండి. చేసే దేవుడు రేపు తీర్పు రోజు నీకు ఉంటుంది. మగవాడికి ఉంటుంది, స్త్రీకి కూడా ఉంటుంది. ఎవ్వడిని వదిలిపెట్టడు. ఒక బానిస జీవితం ఎంత దుర్భరం అంటే, ఎప్పుడు ఈ దరిద్రం నుంచి బయటపడతానా అనే ఆశ కూడా ఉండదు, నిరీక్షణ కూడా ఉండదు ఇక. ఎందుకంటే లేదు, బయటపడే ఛాన్స్ లేదు. కాబట్టి బానిసల ముఖాలు ఎవ్వరి ముఖం చూసినా కళావిహీనంగానే ఉంటుంది, కానీ ఎవ్వడి ముఖం కళగా ఉండదు. కానీ పోతీఫెరో తన ఇంట బానిసలు చాలామంది ఉన్నారు, ఎంతోమంది బానిసల్ని కొన్నాడు, అమ్మాడు, అది వేరే సంగతి. కానీ ఇతడి విషయంలో మాత్రం ఒక ప్రత్యేకత కనపడుతుంది. అది ఈరోజు పాఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది ఈరోజు పాఠం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు సీమోను పేతురు. ఆ మాట పక్కన పెడితే, వారిలో నుండి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకముగా నుండుడి అనే మాట అన్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము తీసారా, 18వ వచనం నుంచి చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయ్యుందురు, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళండి, ప్రత్యేకముగా ఉండుడి. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వినండి, ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాం మనం. బానిస జీవితం దుర్భరం, కానీ మిగిలిన బానిసలందరినీ చూసి యోసేపుని చూస్తే పోతీఫెరోకి ప్రత్యేకత కనపడుతుంది. సంతలో కొనకొచ్చినప్పుడే కళగా ఉన్నాడు. సరే, అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కళావిహీనం అవుతాడా అంటే నో. అతని ముఖంలో నుండి కళ తగ్గట్లేదు, అతని ముఖంలో నుండి ఆనందం, సంతోషం తొలగిపోవటం లేదు. అతను చాలా యాక్టివ్గా, చాలా కళగా, చాలా ఉల్లాసంగా, చాలా సంతోషంగా ఉన్నాడు. బానిస దుర్భర జీవితం కదా, ఏడుపు గొట్టు ముఖం వేసుకొని కదా ఉంటాడు. కానీ ఇతను ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు, కళగా ఎలా ఇంతవరకు ఇలాంటి వాడిని చూడాల పోతీఫెరో. ఆశ్చర్యం. తర్వాత ఈ సంతోషభరితమైనటువంటి ముఖము కలిగిన ఈ వ్యక్తి
తన ఇంట ప్రవేశించక మునిపే శుభవార్తలు రావటం మొదలుపెట్టినాయి ఆ పోతిఫెరో అనేవాడికి. ఆనందకరమైన వార్తలు రావటం మొదలుపెట్టింది. ఐగుప్తీయులు శకునము చూస్తారు. ఐగుప్తీయులకు శకునం చూసే అలవాటు ఉంది. మన ఇండియాలో కూడా, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ శకునాలు పిచ్చుంది. మన వాళ్ళు తరచుగా వాడతారు గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని. అవునా? పెళ్లి చూపులు చూస్తారు, అన్నీ మాట్లాడుకుంటారు. ఇటుపక్క అటుపక్క, ఈ ఇంటోనో ఆ ఇంటోనో ఒక ముసలమ్మో ముసలోడో లేచారనుకో, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా? మరి ముసలమ్మ పోయిందంటే అపశకునం. ఈ మనిషి రాకముందే మా ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఒక జాలితీ లేచిందంటే అడుగు పెడితే మొత్తం పోతామేమని భయం. ఎన్నో వంకలు దేవులాడి కట్ చేసుకుంటారు సంబంధం. శకునాలు చూసే దరిద్రం మనకు కూడా ఉంది. అయితే ఐగుప్తీయులకు ఉంది ఆ లక్షణం, అలవాటు ఉంది ఈజిప్షియన్స్కి. అయితే యోసేపు తన ఇంట అడుగు పెట్టగానే యెహోవా యోసేపును బట్టి పోతిఫెరో ఇంటిని, ఆ అన్యుని ఇంటిని ఆశీర్వదించెను. బానిసగా ఉన్నప్పటికీ, దుర్భర జీవితాన్ని అనుభవించడానికి వచ్చినప్పటికీ, శ్రమపడే అనుభవానికి వచ్చినప్పటికీ, ఆ 17 సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్నవాని ముఖములో కళ తప్పని స్థితిని చూసి, సంతోషభరితుడై ఉన్న అతని ముఖార విందం చూసి పోతిఫెరో అప్పుడే అనుకున్నాడు, ఇది డిఫరెంట్ పర్సన్, ఈ కుర్రాడేంటో, ఈ అబ్బాయి ప్రత్యేకమైన వాడు. యోసేపు భక్తి, ప్రవర్తన, విధేయత, వీటితో పాటు చాలా ఉల్లాసంగా, ఎప్పుడూ సంతోషంగా, కళగా ఉండే అతన్ని బట్టి పోతిఫెరో ఎంతో సంతోషించాడు. ఎంత అంటే బానిసగా తెచ్చిన వాడిని ఇక బానిసగా ఉండనిలా. అతని చలాకితనం, యాక్టివ్నెస్, కళ, అతను అడుగు పెట్టగానే దేవుడు చేసిన కార్యాలు, ఇవన్నీ ఎరిగిన వాడై, యోసేపు రా, ఇక నుంచి నువ్వు ఈ పనులు చేయొద్దు, నా ఇంటనున్న బానిసలందరి మీద ఏలికవై ఉండమన్నాడు. ఏలికవై ఉండవు. ఇది మొదటి విషయం. 2 చోట్ల రుజువైద్దన్నాను అతని ప్రత్యేకత. మొదటిది ఇక్కడ పోతిఫెరో ఇంట్లో బానిసలందరి మధ్యలో తాను ఒక బానిసై ఉండి వాళ్ళందరి ముఖాలు చూసి యోసేపు ముఖం చూసినప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటి? వాళ్ళకి ఎందుకంటే ఆయన వాళ్ళకంటే అందగాడా, లేకపోతే అట్టున్నాడా, పొడుగున్నాడా, లావునా, ఈ కాదు. ముఖములో కళ తగ్గకపోవటం, ఆనందం అనేది అతని ముఖంలో నుండి తొలగిపోవటం అనేది చూడలే వాళ్ళు. మిగిలిన బానిసలు కూడా యోసేపుకు లోబడ్డారు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కళావిహీనంగా ఉంటే యోసేపు వాళ్ళందరినీ ఓదార్చి, ధైర్యపరిచి, ఆదరించేవాడై ఉన్నాడు. స్తోత్రం. తాను ఒక బానిసై ఉండి, తాను శ్రమలో ఉండి, అందరూ బతికుండి కూడా తాను ఒక అనాథగా ఈ బతుకుతుంటే, నా అన్నవారందరూ ఉండి కూడా, నా అన్నవారి చేత నయవంచనకు గురై అమ్మబడి ఘోరమైనటువంటి కష్టాలలో ఉండి కూడా వాటికి కదలకుండా ఆనందభరితుడై, సంతోషభరితుడై, దేవుని యందు భయభక్తులు నిలిపి క్రమముగా నడుస్తూ, తను ధైర్యంగా ఉండి, తను సంతోషంగా ఉండి మిగిలిన బానిసలందరినీ కదిలిస్తున్నాడు చూడు. అక్కడ మిగిలిన బానిసలు కూడా కనెక్ట్ అయ్యారు యోసేపుకి. అందుకే కొంతకాలం వాళ్ళందరి మీద అతడు నియమించబడ్డాడు, వాళ్ళని పాలించాడు. సహజంగా ఐగుప్తు స్త్రీలు బాగానే ఉంటారు, ఈజిప్షియన్ స్త్రీలు బాగానే ఉంటారు, ఈజిప్షియన్ పురుషులు బాగానే ఉంటారు. అలాగే ఒక రాణి స్థాయి వ్యక్తి ఆమె, నాయకురాలు. పోతిఫెరో భార్య అంటే ఆ ఇంటి వరకు ఆమె వాళ్ళందరి మీద ఒక అధికారిని. ఒకవేళ ఆమె ఏమైనా దరిద్రపు ఆలోచనలు చేస్తే తమ స్థాయి వ్యక్తుల్ని దురాలోచన చేయాలి. బానిసను దురాలోచన చేయటం ఏంటి? బానిసలంటే ఒక అసహ్యము, ఒక ఏహ్యభావం ఉంటుంది. ఐగుప్తీయులకి
ఇతరుల విషయంలో చాలా అంటరానితనం ఉంటుంది. కానీ యోసేపు విషయంలో ఆమె ఆకర్షింపబడటానికి కారణం ఏంటి? ఆయన ఒడ్డు పొడుగు, హైటు, పర్సనాలిటీ, ముఖారం ఏందో ఇవన్నీ చక్కగా ఉంటే ఉండొచ్చు, అదంతా వేరే సంగతి. కొంతమంది చూడటానికి చాలా చక్కగా ఉంటారు, కానీ వాళ్ళ ముఖాలు ఎప్పుడు వికారం, వేదన, దుఃఖమే తాండవిస్తూ ఉంటుంది. కొంతమంది అంత చక్కదనంగా లేకపోయినా నార్మల్గా ఉన్నా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు కనుక వీళ్ళ ముఖాలు చూడాలనిపించింది. అవునా కాదా? యోసేపు అలా కనిపించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఒక స్పెషల్ పర్సన్గా, కళగలిగినటువంటి వ్యక్తిగా, సంతోషభరితుడుగా, ఆనందభరితుడుగా ఆయన కనపడ్డాడు. ఆమె దృష్టి మళ్ళింది. సరే, శోధించింది, నింద వేసింది. నీతిగా ఉన్నాడు, లోబడలేదు. ఫలితంగా నీతికి జైలు పాలయ్యాడు. సరే, జైల్లో పోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కనపడింది. జైల్లోకి వెళ్ళినప్పుడైనా ముఖం వికారం చేసుకున్నాడు, ఏంది ప్రభు నాకు ఈ బాధలు తప్పలేదని. అక్కడికి పోయినా సరే కళ తగ్గలేదనడానికి రుజువేంటో తెలుసా? చదువు మూలవాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదువు. 39వ అధ్యాయము ఆదికాండము. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.